యువతలోనూ కూడా క్రీడా స్ఫూర్తి పెంచడం కోసం, క్రీడలను ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి గారు ఆదేశించడం జరిగింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్లో పాల్గొంటున్నారు. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా రెండోసారి చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాము. సుమారు 35,000 మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 22వ తేదీ నుంచి కూడా ఇవి ప్రారంభమైనాయి. అని విద్యా సంస్థల్లోనూ, అదేవిధంగా బస్తీల్లోనూ, క్రీడా ప్రాంగణంలోనూ మరి ఆ రకంగా కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, ఖోఖో కానీ, ఇతర అథ్లెటిక్స్ కానీ కాంపిటీషన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఒక క్రికెట్కి సంబంధించే మన సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి 1000 టీములు పాల్గొంటున్నాయి. అమ్మాయిలు వేరే ఉన్నారు, అదేవిధంగా మహిళలు వేరే ఉన్నారు, అదేవిధంగా పత్రికా విలేకరులు నిర్వహిస్తూ ఉన్నాం, రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి నాయకులు నిర్వహిస్తూ ఉన్నాం, దివ్యాంగులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేక రకాల పోటీలు ప్రధానమంత్రి ఆదేశాలతో నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో యువశక్తిని మరి ఛానల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిర్వీర్యం కాకుండా దేశ అభివృద్ధిలో క్రీడల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎవరైతే క్రీడల్లో యూత్ పాల్గొంటారో వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళు క్రమశిక్షణతో పైకొస్తారు, దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. కాబట్టి ఈరోజు మనము అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యువతను క్రీడల్లో ప్రోత్సహించాలి. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈరోజు కామన్వెల్త్ గేమ్స్లో కానీ, ఏషియన్ గేమ్స్లో కానీ అనేక రకాల మరి ఈరోజు అత్యధికమైనటువంటి పథకాలు మన దేశానికి సంబంధించినటువంటి క్రీడాకారులు ప్రపంచ వేదికల మీద, ప్రపంచ పోటీలలో సాధిస్తున్న విషయం మనం మనవి చేస్తూ ఉన్నాను. ఆ రకంగా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో రానున్న రోజుల్లో కూడా ఏదైతే ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ జనాభా ఉన్నటువంటి మన దేశము